ఈనాడు చూస్తే ఆకస్మిక జల ప్రళయం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. నేపాల్లో పలు జిల్లాలను ముంచెత్తిన వరద బురద, కొట్టుకుపోయిన ఊళ్ళు, 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు. టిబెట్లో మరో 265 మంది, 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులు. టిబెట్లో భూకంపం వల్లే ఈ ఉత్పాతం అన్న శాస్త్రవేత్తలు. నేపాల్ ప్రధానికి మోడీ ఫోన్, సాయానికి హామీ. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అప్రమత్తం. హిమాలయ దేశం నేపాల్పై జల ఖడ్గం విరుచుకుపడింది. టిబెట్లో మొదలైన వరద బురద ఉప్పెన ఉరుములేని మెరుపులా వచ్చి నేపాల్ మధ్య ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జల సమాధయ్యాయి. 160 మంది మృతి చెందారు, 750 మందికి పైగా గల్లంతయ్యారు. వాళ్ళలో 133 మంది భారతీయులే ఉన్నారు. ఇందులోనూ 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నారు. వీళ్ళంతా ఎన్ఆర్ఐలు, ప్రవాస్ తెలుగువారు వీళ్ళలో ఉన్నారు. మరో 37 మంది తంజావూరుకి చెందినటువంటి తమిళులు గల్లంతయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు ఏం జరిగింది అంటే, నేపాల్ టిబెట్ సరిహద్దులోని బోటే కోషి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ సరిహద్దులో నేపాల్ జిల్లాలైన రసువా, దాడింగ్ జిల్లాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత సువాకోట్, చితావన్, గుర్ఖా, తనాహు, సవాల్ పారసి తూర్పు జిల్లాలను ముంచెత్తింది. మొత్తంగా 7 జిల్లాలు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా కాఠ్మండూకి 125 కిలోమీటర్ల దూరంలో టిబెట్ సరిహద్దు ఉంది. సోషల్ మీడియాలోని వీడియోలో వరద విధ్వంసం భీతి గొల్పేలా ఉంది. నేపాల్ చైనా సరిహద్దులోని రసువా గదిలో సర్వం కొట్టుకుపోతున్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి. వరద వస్తున్న శబ్దం విని చాలామంది ప్రజలు పరుగందుకోగానే ఆకస్మికంగా వచ్చిన వరద బురద వాళ్ళని కమ్మేసింది. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసి 8 జల విద్యుత్ కేంద్రాలు వరద దాటికి ధ్వంసమయ్యాయి. మరో 4 నిర్మాణంలోనూ దెబ్బతిన్నాయి. 4 అంతస్తుల భవనం వరద కొట్టుకుపోయింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పొడవైన వంతెన 1-2గా చీలిపోయింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏం కొనాలి, ఏం తినాలి అంటూ మా ఘాటెక్కిన ఉల్లి కిలో 55 రూపాయలు, కిలో 71 రూపాయలకి ఎగబాకిన పంచదార, ఇప్పటికే పెరిగిన బియ్యం రేట్లు, వంట నూనెలు ప్రియం, రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరలు.